వీడ్కోలు పలికే టైం వచ్చేసింది. వానాకాలం ఆరంభం కానున్న నేపథ్యంలో వానాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి మంగళగిరిలోని ప్రముఖ వైద్యురాలు డాక్టర్ గ్రీష్మ బండ్ల వివరించారు. వీక్షిద్దాం నేటి ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం సమర్పిస్తున్న వారు దుర్గా మెడికల్ స్టోర్స్, మెయిన్ బజార్, మంగళగిరి. సెల్ 9912258322. మా వద్ద అన్ని రకముల మందులు హోల్సేల్ అండ్ రీటైల్ ధరలకే లభించును. షుగర్ పేషెంట్లు 500 రూపాయల కొనుగోలుపై షుగర్ బ్లడ్ టెస్ట్ ఉచితం. కేర్ ఆర్థో అండ్ స్కిన్ క్లినిక్. నా పేరు డాక్టర్ గ్రీష్మ. ఓకే, వర్షాకాలంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి. వర్షాకాలంలో మోస్ట్ కామన్గా మనకు వచ్చేది ఏంటంటే స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి. ఎందుకంటే ఆ వర్షం నీటిలో తడటం వల్ల, తడిచిన బట్టలతో ఎక్కువసేపు అట్లా నాని ఉండటం వల్ల మనకి తామర లాంటివి, ఇలాంటి ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా కామన్గా వస్తూ ఉంటాయి. అండ్ వాటర్ ట్యాంక్ మనం ప్రాపర్గా క్లీన్ చేసుకోకపోవడం వల్ల స్కేబీస్ కానీ, గజ్జికురుపులు కానీ ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ మురికి నీటిల్లో చిన్నపిల్లలు ఆడుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటూ ఉంటాయి. ఓకే, సో యూజువలీ వర్షాకాలంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, వర్షంలో తడవగానే ఇమీడియట్గా ఆ తడి బట్టలు అనేది ఇమీడియట్గా రిమూవ్ చేసుకొని ప్రాపర్గా బాత్ చేసుకొని రెగ్యులర్గా వాటర్ ట్యాంక్స్ కానీ ఇలాంటివన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకి ఈ ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువ రాకుండా ఉంటాయి. ఎలర్జీస్ వచ్చిన తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఒక డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్గా మనం మెడికేషన్స్ అన్నీ యూస్ చేసి ఒక 2 weeks to 3 weeks మనం ప్రాపర్గా మెడికేషన్స్ అన్నీ యూస్ చేస్తే అది నార్మల్ అవుతుంది. మన బట్టలు అనేది కొంచెం హాట్ వాటర్లో సోక్ చేసుకొని అట్లా క్లీన్ చేసుకొని రెగ్యులర్గా చేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు.